ఆయన చెప్పింది 100% కరెక్ట్ సార్. దేనికి మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు. అది ఆ సమయం వరకే. పర్టికులర్ థింగ్ వచ్చేసి ఇంకొక చోట ఇంకొకరి నోట వేరేలా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఏ కారణం వల్ల అది చేశారన్నది బయటికి రాదు. మీ మీద చాలా చాలా బ్యాడ్గా ఒక ముద్ర పడిపోతుంది. అది ఎప్పటికీ మీరు తొడవలేరు. సో ఐ పర్సనలీ ఫీల్ సార్, నీకంటూ ఉన్నది నీ టాలెంట్తో వస్తేనే నీ దగ్గర ఉంటుంది. పర్మనెంట్గా నీ దగ్గరే ఉంటుంది. పర్మనెంట్ అది. నువ్వు ఏదో ఒక విషయాని కోసం ఇది వస్తుందని అది వస్తుందని లేదు ఇలా ఉంటేనే ఇది జరుగుతుందని చాలా మంది చెప్తారు సార్ మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అదే చెప్తున్నాను కదా, అస్సలు అది నిజం కాదు. మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు, ఇదే అందరూ చెప్పే ఫస్ట్ మాట. అది అస్సలు నిజం కాదు సార్, అది నిజం కాదు. ఎందుకు ఉండాలి? అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు నాకు చెప్పండి? మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు?